అమ్మయ్యా, మొత్తానికి ఒక గండం తప్పింది. పొద్దులేసి ఎవరి మొహం చూసానో ఏంటో. ఇంకెవరిది మామా, మా అత్త ముఖమే అయ్యి ఉంటది. మీరందరూ అర్థం చేసుకుని నా పక్కన నిలబడ్డారు కాబట్టి ఏమాత్రమైనా నా మొహం మీకు చూపించగలుగుతున్నాను. కానీ ఇలా బయట నుంచి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మీ అందరి బాధకి నేనే కారణమయ్యానా అని బాధ అనిపిస్తుంది. ఒకవేళ నా పరిస్థితి శ్రీదేవికి తెలిస్తే, నా కూతురు పెళ్ళి ఆగిపోతే నేను తట్టుకోలేను. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా వల్ల మీరందరూ బాధపడుతున్నారు. నోర్మై, శుభమా అని ప్రాణం పోసుకుంటూ ఉంటే పాపం అని మాట్లాడతావేంటే? ఏం చేయమంటారు అత్తయ్య? ఒక్క బిడ్డ సంతోషం ఇంకొక బిడ్డకి శాపంలా మారటం కన్నా ఒక కన్న తల్లికి శిక్షే ఉంటుంది చెప్పండి. అక్కడికి ఇన్ని సమస్యలు రాకుండా ఆ బిడ్డను వద్దనుకున్నాను. కానీ అమ్మా, ఏంటా మాటలో? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది జయ, నువ్వు ధైర్యంగా ఉండు. కానీ ఇక్కడ సమస్య నేను కదండి. ఏంటి పిల్లి పులినట్టు కనిపిస్తుంది? అమ్మా, నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నువ్వు నాన్న పందెంలో ఓడిపోతే పల్లవికి నాకు పెళ్లి చేస్తానని ఒప్పుకున్నారు, అవునా కాదా? కాదని ఎవడంటాడు బాబు? ఇప్పటికీ ఆ పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. అమ్మా, నీకు పెళ్లి చేయాలనే ఉద్దేశమే లేనప్పుడు పల్లవి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం? ఒకవేళ చేయాలి అనుకుంటే 6 నెలలు గడువెందుకు? ఇన్ని రోజులు ఎక్కడ దాచావు బాబు నీలో ఈ ఆవేశం? ఈరోజు నీలో నాకు పగతో రగిలిపోతున్నా ప్రేమికుడు అనిపిస్తున్నాడు బాబు. ఏహే, నువ్వు ఆపరా. నీ గోలేంట్రా మధ్యలో? ఇన్ని రోజులు మీ మమ్మీ పక్కన ఒక డమ్మీలాగా చూశాను బాబు. ఈరోజు మీలో ఒక మంగళగిరి పౌరుషాన్ని చూస్తున్నాను బాబు. మంగళగిరి పౌరుషమా? అంటే మన రాయలసీమలో ఉన్నామేంటండి సీమ పౌరుషం అనడానికి? రే మలింగా, నీకు దండం పెడతాన్రా. నాకు రాక రాక ఒక్కసారి ధైర్యం వచ్చింది. నువ్వు దీన్ని కామెడీ చేయకు. మీకు అర్థం కావట్లేదు బాబు. ప్రేక్షకులకి హీరో ఎదిరిస్తే కిక్కురాదు, పక్కనోడు తిప్పరమేశం అన్నప్పుడే బాగా కిక్కొస్తుంది. మీసం తిప్పి తొడగొట్టడానికి మనది ఫ్యాక్షన్ డ్రామా కాదు, ఫ్యామిలీ డ్రామా. నీ డ్రామా ఆపితే నాది నేను అడుక్కుంటాను. ఆడుకోండి బాబు, ఆడుకోండి. మననేవరు ఆపేది? అమ్మా, ఈరోజు నాకేదో ఒక విషయం తేల్చాలి. పెళ్లికి 6 నెలలు అని కండిషన్ పెట్టడం కరెక్ట్ కాదు. పల్లవితో నా పెళ్లి ఈ నెలలోనే జరిగిపోవాలి. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు కనీసం నా మొహం కూడా చూడవేంటి? మీరెంత బాహుబలైనా అక్కడుంది శివగామి, ఒక్క పోటు పొడిపించేస్తుంది. నువ్వేం చెప్పినా నాకు వినపడదు. ఒకవేళ వినపడినా వినిపించుకోను. ఎవరేమన్నా ఈ పెళ్లి నేను అనుకున్నప్పుడే జరుగుతుంది. అది కూడా 6 నెలల తర్వాతే. అది విషయం. ఇప్పుడు మనకున్నవి 2 దారులు. ఏదేమైనా నీ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. సరే, మరి రెండోది? రెండోదొద్దు, పెళ్లి జరగాలి. గట్లయితే గది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు గా వరుణ్ణి ఎంత తొందరగా బలవంత పెడితే గంత తొందరగా పని అవుతుంది. పాపం వదినా, ఇప్పటికే నా కోసం ఇంట్లో ఫైట్ చేస్తున్నాడు. దేంతోనమ్మా? కర్రలతోనా లేక కత్తులతోనా?
ఓహో, కంటి చూపుతోనా? గిట్ల చూడు పల్లవి, మేం ఎవ్వరిని మోసం చేయట్లేదు, బలవంతం కూడా చేయట్లేదు. జరగబోయేదాన్ని కొంచెం ముందుగాల జరిపినికి ట్రై చేస్తున్నాం గంతే. 100 బద్దలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు మన పెద్దలు. కాబట్టి ఈ విషయంలో మనం కొంచెం లిబర్టీ తీసుకోవచ్చు. నన్నేం చేయమంటారు? ఇదిగో మన బావొచ్చాడు, కానీ నేను యాక్షన్ చెప్తాను, మీరు నాతో పాటు ఫాలో అయిపోండి. యాక్షన్. ఏంది నీళ్ళొల్లి? దునియాలో ఇంకెవరు మగాళ్ళే లేనట్టు? నాకు అర్థమైంది. మన పల్లవికి కావాల్సింది మగాడు కాదు, వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు. నువ్వు వరుణ్ణి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. మేం వరుణ్ణి ఏమనొద్దు, కానీ వాళ్ళమ్మొచ్చి మమ్మల్ని ఏదో ఒకటి అనొచ్చా? ఇప్పుడు 6 నెలలు అన్నది, గా 6 నెలలైనాక ఇంకో 6 నెలలు అంటది. గట్లయితే నీకు మంచిదా? అప్పుడు వరుణ్ చూసుకుంటాడు. వరుణ్ చూసుకునేవాడే అయితే ఇప్పుడే చూసుకోమని చెప్పు, లేకుంటే వరుణ్ణి మర్చిపో. అది నా వల్ల కాదు. వాళ్ళమ్మని భరించడం కూడా మా వల్ల కాదు తల్లి. నేను చేసుకుంటే వరుణ్ణే చేసుకుంటాను. ఒసే మహానటి, పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయి. బావా ఆల్మోస్ట్ క్లీన్ బోల్డ్. మీ అందరికీ తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రూవ్ చేస్తాను. ఎలా చేస్తావంటే చెప్పు. నువ్వే చెప్పు, ఎలా ప్రూవ్ చేయమంటావో? రేపు గుళ్ళో పెళ్లి చేసుకోమని చెప్పు. దానికి వరుణ్ ఒప్పుకుంటే మేం కూడా ఒప్పుకుంటాం. నీ ప్రేమ గొప్పదని, వరుణ్ గొప్పోడు అని. నేను ఒప్పిస్తాను. పెళ్ళి అను పారిపోతాడు. అయినా వరుణ్ణి మర్చిపోవే, మా మాట విను. కనీసం నన్ను మాట్లాడివ్వండి. ముందే తను పారిపోతాడని మీరెలా చెప్తారు? అతను ఎట్లాంటాడో మాకు తెలియదు కాబట్టి. వరుణ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు. ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు. ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు. ఒప్పుకుంటాను. అమ్మ మీద గౌరవం ఉంది కాబట్టే మంచిగా మాట్లాడి ఒప్పించాలని చూస్తున్నాను. చూసినవా, నీ మంచితనం మాకు రోజు రోజుకి ఒక తలకాయ నొప్పిని తీసుకొస్తుంది. 6 నెలలు ఎదురు చూడడం మాకు ఇబ్బంది కాదు వరుణ్, కానీ 6 నెలల తర్వాత అయినా మీ అమ్మ మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుందన్న నమ్మకం లేనప్పుడు 6 నెలలు ఎదురు చూడడంలో అర్థం లేదు కదా. ఆడపిల్ల తరపు వాళ్ళం, ఇంతకన్నా అవమానాలు పడలేం. అర్థం చేసుకో. అమ్మని ఎప్పటినుంచో ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ అది జరగలేదు. ఇంకా జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. పల్లవి నా మీద పెట్టుకున్న నమ్మకమైనా నిలబెట్టుకుంటాను. రేపు మీరు గుళ్ళో పెళ్లికి ఏర్పాట్లు చేయండి, నేనొచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా వస్తావా? పల్లవి, నిన్నికపై ఏడిపించను, సరేనా? ప్రేమను గెలిపించుకోవాలంటే ధైర్యం కూడా ఉండాలి. రేపు మీరిద్దరు సంతోషంగా ఉండడు చూసి ఈ 2 కుటుంబాలు ఒకటైపోతాయి. గందుకే ఈ విషయం ఇప్పుడు ఇంట్లో చెప్పకపోతేనే బెటర్. అనవసరంగా అందరు గత్తర్ బిత్తర్ అయిపోతారు, సరేనా? అవునుదినా, ఇంట్లో చెప్పొద్దు, అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే రేపు పల్లవి పెళ్లి కూతురు, గుడిలో జరిగేది పిప్పి డొన్ డొన్ డొన్. తండ్రి, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. మేం తెలిసి ఎవరికీ కీడు చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఒకవేళ తెలియక ఏదైనా చేసుంటే అది నాకే తగిలేటట్టు చూడు తండ్రి. ఈ జన్మకు ఆ శిక్ష చాలదనుకుంటే 10 జన్మల్లో నన్నే శిక్షించు, కానీ నా బిడ్డల్ని కాపాడు. పల్లవి పెళ్లికి నాకున్న సమస్య అడ్డు కాకూడదు. అది ఇష్టపడిన వాడితోనే దాని పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి.
దయ చూపించు తండ్రి. అమ్మా, చివరిసారిగా అడుగుతున్నాను, నాకు పల్లవికి పెళ్లి చేస్తావా లేదా? నేను ఒక్కసారి గట్టిగా చెప్తే అదే చివరిసారి. ఇన్నిసార్లు మాట మార్చటాలు, ఓకే. మార్చమని అడుక్కోడాలు ఉండవు. ఓకే. రేయ్, పంతులు గారు ఇదిగోండి పళ్ళు. అలా పెట్టు. ఇప్పుడే వస్తాను. పంతులు గారు ఇవి ఎక్కడ పెట్టమంటారు? పంతులు గారు ఇంకేమైనా తీసుకురమ్మంటారా? చామంతి పూలు చెప్పాను, తీసుకొచ్చి ఇప్పుడే వెళ్ళి తీసుకురండి. అక్కడ పెట్టు. పంతులు గారు ఇవి సరిపోతాయా, ఇంకేమైనా తీసుకురావాలా? ఇవి సరిపోతాయి నాయన. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? ముహూర్త సమయం దాటిపోతుంది. వచ్చేస్తున్నారు పంతులు గారు. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది. అసలు బయలుదేరారా లేదా? ఏంటి ఇంత లేటు? మనం ఏమన్నా సినిమా చూడనికి పోతున్నామా? టికెట్ మీద టైం చూసుకొని రానికి? పెళ్ళంటే ఎన్ని చూసుకొని రావాలో నీకు తెలుసా? సరే, ముహూర్తం టైం అవుతుంది, పదండి. శ్రీదేవి, వయసులో ఉన్న కొడుకుతో అంత దురుసుగా ప్రవర్తించడం బాలేదు. వాడు చేసేవి బాగున్నాయా మీకు? అది కాదే, వాడు కోపంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తే ఏం చేస్తావు? వాడికి మీకు అంత సీన్ లేదులే. నన్ను ఎదిరించగలరా మీరు? ఏడ్చావులే, నోరు మోయ్. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. కూర్చోండి. కూర్చోండి బాబు. అమ్మా కూర్చోండి. కూర్చో. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఎందుకు చెంపలేసుకుంటున్నావు? ఏం లేదులే. ఏదో తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉండబట్టే కదా చెంపలేసుకుంటున్నావు. నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే ఇప్పటికీ మించిపోయింది లేదు, చెప్పేసే. పల్లవి, నేను మనస్ఫూర్తిగా ఇష్టంగానే ఇక్కడికి వచ్చాను. తర్వాత నన్ను బ్లేమ్ చేయకూడదు. సరే. ఏయ్ శ్రీదేవి, ఇదిగో చూడు చూడు చూడవే. 98 తప్పులు. నీ 98 తప్పులు పూర్తయ్యాయి. ఇంకా 2 తప్పులున్నాయి. వాడికి ఏదైనా జరిగితే 100వ తప్పు చేసిందారు అవుతావు. అప్పుడు నిన్ను నేను క్షమించను శ్రీదేవి, గుర్తుపెట్టుకో. మీకు మీ కొడుక్కి కావాల్సింది పెళ్లి జరగడమేగా? పెళ్లి జరగడమే, కానీ అది మన చేతుల మీదే జరగాలి. ఎక్కడో పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది. కృష్ణగాడు నాకు ప్రొఫెషన్లో శత్రువైన వరసకు వియ్యంకుడే. పైగా ఆడపిల్ల తండ్రి, వాడి పరువు కూడా పోతుంది. చెప్తున్నాను శ్రీదేవి, అప్పుడు నువ్వు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. భూః పాదౌ యస్య నాభిః వేదాసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్య ఔర్ ముఖమపి దహనో యస్య వాస్తే మధ్య అంతస్థం యస్య విశ్వం సురనర. పంతులు గారు, మంత్రాలు చదివింది చాలు కానీ త్వరగా తాళి కట్టించండి. తర్వాత మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకోండి మంత్రాలు. నువ్వు వచ్చి చేసేవయ్యా, నువ్వే తాళి కట్టించాయి, ఇంకా మేమెందుకు? గుస్సాయించకండి పంతులు గారు. గదేదో దుర్ముహూర్తం గిట్ల వస్తుందేమోనని మా వాడి కంగారు, అంతే. ముహూర్తం పెట్టినవాడు నాకు తెలీదా దుర్ముహూర్తం ఎప్పుడొస్తుందోనని? గది సరే పంతులు గారు, ఇక మొదలు పెట్టుండ్రి.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహర్నిశవనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజినీవతి పంతులు గారు, మీ ముహూర్తం మీద మీకు నమ్మకం ఉంది కదా? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ పంతులు గారు, ముహూర్తం లోపు మీరు తాళి కట్టిస్తే మీకు డబుల్ పేమెంట్. హరి ఓం శ్రీమన్ మహాగణ. పొరపాటు నా పెళ్లి ఆగిందో ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పంతులు గారు, మీరు పెళ్లికైనా ఇంకా దేనికైనా ముహూర్తాలు చూస్తారా? బాబు తాళి తీసుకోవయ్యా, అమ్మాయి మెళ్ళో కట్టి సరిపోతుంది. ఓం అయం ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానాం. ప్రపంచం ఇలాగే ఉంది మరి. అయ్యా బాబు అంటే మాట్లాడడం మానేశారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాభ తాం మా ఆహ జాతవేదో లక్ష్యాం హిరణ్యం ఇందేయం గ్రామశ్వం పురుషాన్. అశ్వపూర్వాం రథవత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపఫయే శ్రీర్మాదేవీ జుషదాం కాం సోస్మితాం హిరణ్యప్రా. వరుణ్ వరుణ్ జల్ది గాని జల్ది కట్టు వరుణ్ కట్టు. ఏమైంది? ఇంకేమైంది? మీ అత్త వచ్చింది. అమ్మా కట్టే వరుణ్, కట్టేసేయ్. కట్టు వరుణ్. కట్టు కట్టు. వరుణ్ కట్టు కట్టు. అయ్యో వచ్చేస్తుంది, కట్టే. అయ్యో కట్టు అమ్మా. కట్టు వరుణ్ కట్టు. ఒరే వరుణ్, ఈ టైంలో నీకెట్లా తినాలనిపిస్తుందిరా? అరే చెప్తుంటే ఏదో ఒక సోచించరా బాబు. ఇప్పుడు నువ్వేదైనా చెయ్యకపోతే నీ తొక్క తీస్తానరా చెప్తున్నా. వదినా, తొక్క మీద కాళ్ళు వేస్తే ఏం జరుగుతుంది? నువ్విప్పుడు ఈ తొక్కలో ప్రశ్నలు వేయకు, చిరాకు దొబ్బుతుంది. నువ్వు చెప్పు వదినా. జవరి పడతారు. కాలు కూడా వెనకొచ్చు. ఒక్కోసారి నడుము కూడా ఇరుగుతుంది. అన్నిటికంటే ముందు వాళ్ళు లోపలికి రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ లోపు మనం తాళి కట్టించచ్చు. ఆ ఈ నేచర్లో ఎక్కడో జరిగిన మూమెంట్ని ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను 90 డిగ్రీస్ యాంగిల్లో ఆ తొక్కను విసిరాను. శ్రీదేవి ఆంటీ 30 డిగ్రీస్ యాంగిల్లో ఆ తొక్క దగ్గరకు వస్తుంది. నువ్వు జూనియర్ ఎన్టీఆర్వి కాదు, జస్ట్ రామ్ ప్రసాద్వి. విషయానికి రా. సింపుల్గా మీ అమ్మ తొక్క మీద కాలేసి జారి పడుతుంది. ఈలోపు తాళి కట్టమని చెప్తున్నా. నువ్వు కనిపించేంత తొక్కలో వెదవైతే కాదురా. వరుణ్, గిదే మంచి అవకాశం. కట్టేసే. కట్టు కట్టు వరుణ్. ఏంటి వరుణ్ ఆలోచిస్తున్నావేంటి? త్వరగా కానివ్వు. కాని వరుణ్, తొందర కట్టు. బాబు, ఈ పెళ్లి నీకు ఇష్టమయ్యే చేసుకుంటున్నావా? ఓయ్, ఎలా కనిపిస్తున్నాను మీకు? నాకందరూ తేడాగానే కనిపిస్తున్నారమ్మా, ముఖ్యంగా ఈ అబ్బాయి. వీడు తేడానే, కానీ మేం కాదు. కట్టు వరుణ్. వరుణ్, నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? అబ్బా, అయ్యో అలాంటిదేం లేదు పల్లవి. లేదా? లేదు కాదు, డౌట్ లేదు అంటున్నాను. అయ్యో, దేనికి బాబు? వదలటానికా? అబ్బా నువ్వు గమ్మునుండవయ్యా. అబ్బా, నువ్వు తాళి కట్టవయ్యా. తాలి 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 తాలెక్కడా? నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే ఉంది. అబ్బా కట్టు వరుణ్. కట్టు వరుణ్. అటు కాదు, ఇటు చూడు. కట్టు 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 వరుణ్. ఇటు చూసి కట్టు. కట్టు వరుణ్. కట్టు వరుణ్. ఓం ధ్రువం తే రాజా. కట్టు వరుణ్. కట్టు, త్వరగా కట్టు. అయం ముహూర్త సుముహూర్త. అమ్మా పడతావు, జాగ్రత్త. దొరికింది. ఇక ఈ పెళ్లి అప్పుడు ఆ దేవుడి తరం కూడా కాదు. దొరికింది. ఇక ఈ పెళ్లి చేయడం ఆ దేవుడు తరం కూడా కాదు.